వంశీకి పార్టీ కార్యకర్తలకు ధైర్యం నింపడానికి జగన్ ములాఖత్కి వెళుతున్నారని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. జగన్ పై పార్టీ నాయకులు నమ్మకం కోల్పోయారని, అందుకే ఎంపీలు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి వెళుతున్నారని, టీడీపీ గేట్లు తెరిస్తే ఇంకా చాలా మంది వస్తారని ఆయన అన్నారు. వంశీ తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం అరెస్టు చేసిందని, రెడ్ బుక్ పాలన చేస్తుంటే ఈ అరెస్టులు ఎప్పుడో జరిగేవని వీరాంజనేయ స్వామి అన్నారు. తప్పు చేశారు, పోలీసులు చట్టపరంగా తీసుకున్నారు. మేము ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను మేము ఎక్కడ కూడా మేనేజ్ చేయడం వల్ల చట్టం తన పని చేసబోతుంది. ఈ విధంగా చేసే పని ఇది ఎప్పుడో ముందే జరగాలి. ఇది ఒకటే కాదు, నేను ఇందాకే చెప్పాను, చాలామంది ఉన్నారు మేము ఈ విధంగా అరెస్ట్ చేయాలంటే. ధైర్యం నింపాలనుకుంటాను వెళ్తున్నాడు. కానీ ప్రజలకు ఏదంటే కేడర్లో కూడా ఆయన నమ్మకం పోయింది. రాజ్యసభ సభ్యులు నీ పక్కన ఉన్న అనుంగులు కూడా పార్టీలో రాజీనామాలు చేస్తున్నారు. ఈరోజు చాలామంది పార్టీలోకి వస్తూ ఉంటున్నారు. ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ముఖ్యమైన నాయకులు కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రభుత్వం అది ఎస్ఆర్ని గేటు తీస్తే మాత్రం రావడానికి చాలామంది ఉన్నారు. మిలాఖత్తు ఇవన్నీ కూడా నీకు తెలిసిన విద్యలే. ఆ రోజు ఉన్నావు, నువ్వు ఆ రోజు లోపల నడిపావు, ఈరోజు బయట నడపాలనుకుంటున్నావు, ధైర్యం చెప్పాలనుకుంటున్నావు. కానీ ప్రజలైతే మాత్రం గమనిస్తున్నారు. ఈరోజు 11కి వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా అర్థం కావట్లా. మీరు చూశారు చాలాసార్లు. రేపు సంక్రాంతికి వస్తున్నాడు, జనవరి అన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి అయింది, శివరాత్రి వస్తుంది. ప్రజలు కూడా నువ్వు వస్తే రావట్లేదని చెప్పి మన ధర్నా అన్నాడు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అన్నాడు. ఎందుకు ధర్నా అన్నాడో, ఎందుకు చేసో నాకు అర్థం కాల. మేము ఫీజు రియంబర్స్ బకాయిలు మేము ఇచ్చాం. 800 కోట్లు మేము బకాయిలు మేము చేసిన తర్వాత నువ్వు ధర్నా అంటావే. నువ్వు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టి 3000 కోట్లని, అది నువ్వు నీ బకాయి లేక నువ్వు ఒప్పుకున్నాడుగా పరోక్షంగా.